హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే రొటీన్ అండి. మార్నింగ్ బాల్కనీ వాష్ చేసి ముగ్గు పెట్టుకున్నాను. మై డే బిగిన్స్ విత్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ అ కప్ ఆఫ్ టీ. ఇప్పుడు ఆలు పెట్టినండి. ఆలు బాయిల్ చేస్తే ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశ అండ్ ఆలు కర్రీ. ఇవి ఇంగ్రీడియంట్స్ ఆలు కర్రీకి: కరివేపాకు, ఉల్లిపాయలు, మిర్చి. ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడి అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత కొంచెం మినపప్పు, ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్, 3 పొటాటోస్కి ఒక 2 or 3 ఆనియన్స్. ఆనియన్స్ ఎక్కువ బ్రౌన్ అవసరం లేదు, జస్ట్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే చాలు. ఒక 2-3 గ్రీన్ చిల్లీ స్లిట్ చేసి వేయండి. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్. పసుపు వాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇది బాయిల్ చేసి పీల్ చేసి మ్యాష్ చేసుకున్న పొటాటోస్ యాడ్ చేయండి. కొంచెం సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేయండి. కావాలంటే ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేయండి. డన్, ఆలు కర్రీ ఈజ్ రెడీ. ఇప్పుడు దోశ వేసండి. దోశ కొంచెం ఆయిల్లో కాల్చుకొని లోపల ఆలు స్టఫ్ చేసి యూ కెన్ హ్యావ్ దిస్ విత్ కోకోనట్ చట్నీ ఆర్ పల్లీ చట్నీ. నవ్ ఐఎమ్ రెడీ. ఐఎమ్ గోయింగ్ టు చర్చ్. ఈరోజు సండే కదండి, ఐఎమ్ గోయింగ్ టు చర్చ్. థ్యాంక్ యూ. గుడ్ బై. హ్యావ్ ఎ నైస్ డే.